మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాసఫలాలు. ఇక మాసఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఒక 2 గండాలు ఉంటాయి. ఏదేంటి మొదటిగా గండాలు అంటున్నారా అంటారా? చెడు అనేది మంచి చెప్పుకొని మంచి అనేది తర్వాత చెప్పుకోవచ్చు. అందుకనే మీకు గండాలు అనేది 2 ఉంటాయి. ఈ గండాలు వచ్చేసి మీకు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు ఒకటి, రెండోది ఫిబ్రవరి 22 నుంచి 25వ తారీఖు ఒకటి. ఈ 2 రోజులు 4 రోజులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగింది అంటే గురువుగారు చెప్పలేదే అని అనుకోవద్దు. కాబట్టి ప్రయాణం చేసేప్పుడు ఆచిచూసి చేయండి. గ్రహాలన్నీ కూడా ఆ 2 రోజులు, ఆ 4 రోజులు కనుక కొంతమేర సహకరించట్లేదు. ఒకటి శని భగవానుడు, రెండోది రాహు. అలానే మీకు ఈ 2 కాకుండా చంద్ర భగవానుడు కూడా మీకు చెడు దృష్టితో ఉన్నాడు. కాబట్టి కొంతమేర ఈ 4 రోజులు అవాయిడ్ చేయండి. ఏదైనా ఆరోగ్యం సహకరించకపోతే ఇమీడియట్లీగా అప్పటికప్పుడే హాస్పిటల్కి వెళ్ళండి. ఏది కూడా ఏం కాదులే అనుకొని మొండితత్వంతో ఉండొద్దు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఈ గండాలు ఏర్పడేటువంటి ఎందుకు ఏర్పడతాయి దాని గురించి ఏంటంటే కనుక, గండాలు వచ్చేసి మీకు ప్రయాణాల ద్వారా ఏర్పడేలాగా, ఏదైనా ఫుడ్ ప్రికాషన్స్ సరిగా లేకుంటే ఏర్పడేలాగా లభ్యపడుతుంది. కాబట్టి ఆ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో తినడమా లేకపోతే ఎక్కడ తినకుండా ఉండడమా చేయండి. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోలాంటివి చేయకండి. ఇకపోతే మీకు రంగాలు ఏదైతే రంగాలు ఉన్నాయో ఆ రంగాలు ఏది కలిసి వస్తుంది మీకంటే కనుక, ఏదైనా మీకు కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, అలానే కొరియర్స్ లాంటి వాటిల్లో మీకు అద్భుతం కలిసి వస్తుంది. మార్కెటింగ్ రంగాలు, క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్సెస్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయటమా లేదా జాబ్ చేయటమా చేయండి. నిరుద్యోగులకైతే కనుక ఈ ఫిబ్రవరి మాసంలో కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే. ఇకపోతే ఈ మహాశివరాత్రి రోజున అందరూ కూడా జాగారం చేసుకోవటం, ఎఫ్ఐఆర్ లాంటివి వదిలివేయటం, మద్యం లాంటివి సేవించకపోవటం, ఈ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ భుజించకపోవడం ద్వారా మీకు గ్రహాలు కొన్ని సానుకూల పడతాయి. అలానే మీకు ఏదైనా తీర్థయాత్రలు చేయాలంటే కనుక 25వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలంటే కనుక మార్చి 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక అప్పుడే మీకు గ్రహాలు అనేది సానుకూల పడుతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి అనుకోనటువంటి గొడవలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి తెలియని వాళ్ళతో ఎక్కువ మాట్లాడటం కానీ, తెలియని వాళ్ళకి విషయాలు జోక్యం చేసుకోవడం కానీ, ఏదైనా తగాదాలు వచ్చేటువంటి విషయాలకి ఎక్కువ మాట్లాడకపోవడం కానీ మంచిది. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా మీకు కొంచెం శోభిస్తున్నాయి. ఆరోగ్యం కొంచెం బాగుండాలంటే కనుక మీకు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ పొడి వేసుకొని కూడా కొంత మీరు ప్రికాషన్స్ తీసుకొని తింటూ ఉండాలి. దీని ద్వారా మీకు మంచి జరిగేలా కనిపిస్తుంది. ఇకపోతే అప్పుల బాధలు ఉన్నవారు, డబ్బులు ఎక్కడైనా ఇచ్చి రానటువంటి వారైతే కనుక ఈ మాసం మొత్తం కూడా అడగండి. ఈ మాసం మొత్తం కూడా ఇలానే ఉండిపోతుంది మీకు. కాబట్టి మార్చి 15వ తారీఖు నుంచి మీకు కొంత మార్పు అనేది లభ్యపడుతుంది 2026 సంవత్సరంలో. కాబట్టి అప్పటి వరకు కూడా కొంత ఆర్థిక సమస్యలు అయితే మెరుగ్గానే ఉంటాయి. ఇలానే ఏర్పడిపోతూ ఉంటుంది. ఇకపోతే పిల్లలు మాట వినట్లేదు, చేసుకున్న భార్య దూరమైంది, భర్త దూరమైనారు అని ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక వారు
16వ తారీఖు తర్వాత కూర్చొని మాట్లాడుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. అలానే మీ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. గొడవలు అవుతాయి. వారు ఏది మాట్లాడితే దానికి గొడవలు అవుతాయి. ఎందుకు అంటే కనుక మన మీద ఉండేటువంటి మంచి తత్వంతో మనకి చుట్టూతూనే ఉండేవారు మన మీద చెడు క్రియలు చేయించవచ్చు. దాని ద్వారా మీరు అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళలేకపోయిన జోక్యం కూడా మీకు లభ్యపడుతుంది. కాబట్టి ఇక మీరు డాక్టర్గా గాను, లాయర్గా గాను, పోలీస్గా గాను, మిలిటరీలోనూ ఇలా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ఫిబ్రవరి మాసంలో చివరాఖరిలో 27, 28 తారీఖుల్లో కనుక ప్రయత్నం చేస్తే మీకు రానున్నటువంటి మే కావచ్చు, జూన్ కావచ్చు, ఇలాంటి మాసాల్లో మీకు ప్రయత్నం అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక పరీక్షల్లో పాస్ అయ్యేసి మీకు మంచి వైట్ కలర్ జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే మెండుకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలర్, చాక్లెట్ కలర్, సిమెంట్ కలర్ 3 కలర్స్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తే మీకు కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 8 అండ్ 4 అండ్ 6 3 నెంబర్లు మీకు అద్భుతం కలిసి వస్తే 7 కూడా మీకు బాగుంటుంది. అలానే మీకు కలిసి వచ్చే వారం అయితే కనుక శుక్రవారం, మంగళవారం మీకు అద్భుతంగా ఉంటాయి. కలిసి వచ్చే దిక్కు అయితే కనుక దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు 2 దిక్కులు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ఇంకా వీటితో పాటు మీరు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా వాటి ద్వారా కూడా మీకు అద్భుతమైన పరిహారం లభ్యపడుతుంది. చిన్నగా ఏదంటే గుడ్డి కన్నా మెల్లమెల్ల అన్నట్టుగా మీకు పరిహారాలు కూడా చేసుకుంటే ఇంకా మీకు పరిహారాలు చేసుకున్న మీకు రావట్లేదంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైనా మంచి గురువుని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాలు అయితే మాత్రం చూపిస్తారు. అలానే ఈ రాశి వారు కనుక చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు కదా, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే గుడ్డిలో మెల్లనట్టుగా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించాల్సిందే. కాకపోతే ఈ పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తే కనుక మీకు మంచి అయ్యేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే కనుక ఒక 3 చీరలు తీసుకోండి, అంటే శారీస్ ఒక 3 తీసుకొని 3 బ్లౌజ్ పీసులు తీసుకోవాలి. అలానే 2 రకాల ఫ్రూట్స్, యాపిల్స్ లేకపోతే బనానాసో ఇలా ఉంటాయి కదా, ఏదో ఒక 2 రకాల ఫ్రూట్స్ తీసుకొని దాంతోపాటు తాంబూలం పెట్టేసి, తాంబూలం అంటే 2 అరటిపళ్ళు లేదంటే 2 వక్కలు 2 ఆకులతో పెట్టాలి. ఇలా పెట్టేసి ఒక ₹56 డబ్బులు కూడా పెట్టండి, మంచిది. ₹56 డబ్బులు కూడా పెట్టేసి ఈ యొక్క మోయిన్ అనేది ఏదైతే ఉందో ఆలయాల వద్ద ఉండేటువంటి అడుక్కునేవారు ఉంటారు. కొత్త చీరలు తీసుకోవాల్సి అయితే ఆలయాల వద్ద అడుక్కునేవారు ఉంటారు. అడుక్కునేవారిలో పిల్లలకి ఇవ్వండి. పెద్దలు ఉంటారు, వారికి ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లా, ఆడవారైతే చాలు. వీరికి తీసుకెళ్ళి ఈ ఒక మొయిన్ అనేది వారికి ఇచ్చేస్తే కనుక మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలానే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎవరైనా ఎక్కడైనా చికాకు ఇబ్బంది పెడితే అవి కూడా పోటాపంచలేకపోతాయి. ఎవరైనా మీ పిల్లలు కానీ మీరు కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా అవి కూడా మీకు సానుకూలంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరిలా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుంటే. అలానే మరొక పరిహారం, ఒక 5 లీటర్ నీళ్ళల్లో రేగి పళ్ళు కానీ రేగి పళ్ళ చూర్ణం కానీ తీసుకొని ఒక 4 స్పూన్లు రేగిపళ్ళు చూర్ణం, అలానే పిప్పలి అంటారు, అంటే మనకి రావి చెట్టు, ఈ రావి చెట్టు చూర్ణము ఒక 3 స్పూన్లు తీసుకొని మీరు ఈ కాగేటువంటి నీళ్ళలో అవి వేసి కాచుకోవాలి. ఆ నీటిలో మీరు స్నానం చేయటానికి ఉపయోగించుకోవాలి. దీని ద్వారా మీ మీద ఎవరైనా చెడు క్రియలు చేపించినా, మీ మీద ఎవరైనా నరదిష్టి నరఘోషం ఉన్నా, మీరు ఎదగకూడదు అనేటువంటి స్వభావం ఎవరికైనా ఉన్నా, లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి తినేది అరగకపోయినా, మీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని తెలియగానే మీకు చికాకు కోపం ఏదైనా ఉన్నా, దాంతోపాటు ఎన్నో రకాల సమస్యలు మీకు కొట్టుమిట్లాడుతుంటే కూడా కొంతమేర మీకు ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం మరోటండి. ఇప్పుడు నేను చెప్పిన 2 పరిహారాలు ఏ వారం అంటే, ముందుగా చెప్పినటువంటి శారీస్ వచ్చేసి శనివారం సమయంలో చేయండి, శనివారం ఉదయం సమయంలో చేయాలి. ఇక నీటితో అనేది ఆదివారం రోజు చేస్తే మంచిది, లేదా మంగళవారం రోజు చేస్తే మంచిది. ఇకపోతే ఇప్పుడు చెప్పే పరిహారం అయితే గురువారం రోజున, బుధవారం రోజున చేయండి. మీకు ఏంటి చేయాలంటే కనుక జీడి గింజలు ఒక 5, అలానే మీకు లక్ష్మీ గవ్వలం దొరుకుతాయి ఒక 5, అలానే గురిగింజలు ఏ కలర్లో ఉన్నటువంటి గురిగింజలైనా పర్వాలా ఒక 3 తీసుకోండి. ఈ 3 కూడా పసుపు కలర్ వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో ముడుపు కట్టండి. ఈ ముడుపు కట్టే సమయంలో ఒక ₹11 కూడా కట్టండి. ఈ ముడుపుని క్లాక్ వైజ్గా 7 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తల చుట్టూ తీసేసి అవి తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలమైన చెట్లో కానీ వేయండి. దీని ద్వారా మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు గ్రహాల అశుభ దృష్టి, అలానే నవగ్రహాల దృష్టి, ప్రకృతి నుంచి వచ్చే దృష్టి, అలానే పితృదోషాలు ఏమన్నా కూడా తొలగిపోతే బాలరిష్ట రోగాలు అంటారు, పిల్లలు నేర్పడతనము, ఎక్కువ ఏడవటం, వీళ్ళకి తీస్తే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే
మీరు ఒకటి ఏంటి కనుక వెంట్రుకల తాడు అని దొరుకుతుంది. ఈ వెంట్రుకల తాడు మీకు పచారీ షాప్స్లో, తాళ షాప్లో దొరుకుతూ ఉంటుంది. పూజా సామాగ్రి షాపులో కూడా ఉంటుంది. ఈ వెంట్రుకల తాడు ఈ రాశివారు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పరిహారం. ఇది ఎప్పుడు చేయాలంటే శివరాత్రి తర్వాత వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఆ రోజున కనుక ప్రతి ఒక్కరి ఒక చిన్న పరిహారం చేసుకోండి. అదేమిటంటే వెంట్రుకల తాడు ఒక 1/2 మీటర్ తెచ్చుకోండి. ఈ 1/2 మీటర్ తెచ్చుకొని మీకు తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్, బ్యాక్ నుంచి కూడా 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ తాడుని మన ముందు వేసి కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చివేయండి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు వ్యసనాలు, అలానే మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు క్రియలు ఉన్నాయో అవి కూడా పటాపంచలైపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. 4 రెమెడీస్ అయిపోయినాయి.